அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை అరుపెరుంజ్యోతి. అందరికీ వందనములు. వల్లలార్ విజన్ జూమ్ సెక్షన్ క్లాస్ ఇది. సత్విచారం చేసుకుంటున్నాము. మన ఛానల్ విజ్డమ్ విత్ కంపాషన్. వల్లలార్ యొక్క జ్ఞానాన్ని మనం అందరూ తెలుసుకోవాలి. సో దాన్ని ఈ విజ్డమ్ విత్ కంపాషన్ ఛానల్ ద్వారా మేము పెడుతూ వస్తున్నాము. అందరూ ఆలకించవచ్చు. చాలా గొప్ప జ్ఞానం ఇది. సో ఈరోజు సత్విచారంలో వల్లలార్చే నిర్మించబడ్డ జ్ఞాన సభ, అది మా వెనకాల కనిపిస్తుంది చూడండి, అది జ్ఞాన సభ. ఈ జ్ఞాన సభ వల్లలార్ నిర్మించారు. ఎలా నిర్మించారు, ఎందుకు నిర్మించారు అన్నది తెలియజేయబడుతుంది ఈరోజు. దాని గురించిన సత్విచారం మనం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ మీరు ఒక చిన్న విషయము, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ ఇది వరకు చేయని వాళ్ళుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మన భారతదేశం ఆధ్యాత్మికతలో గొప్ప స్థలము పొందింది. ప్రపంచ దేశాల కల్లా కూడా భారతదేశమే ఆధ్యాత్మికంగా ఉంది. అరుపెరుంజ్యోతి. అయితే అలాంటి భారతదేశంలో ఎందరో యోగులు, ఋషులు, మునులు, ఇలా ఎందరెందరో ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ ఉంటూనే ఉన్నారు, యాస్ట్రల్ గా ఉంటూనే ఉన్నారు. మరి వీరందరూ ప్రజలకు ఏం చేస్తున్నారు అంటే, ప్రజల యొక్క యోగక్షేమాల కొరకు, వారి యొక్క ఆత్మ ఉన్నతి కొరకు వారికి ఏదైతే తెలియబడిందో వాటన్నిటినీ పంచుతూ ఉంటారు. దాంట్లో ఒక భాగంగానే మనం చూస్తుంటాము ఈ గుళ్ళు, గోపురాలు, ఇవన్నీ కూడా వారి ద్వారానే ఇక్కడ మనకి రూపొందించబడింది. అంటే ఈ మహానుభావులు ధ్యానం ద్వారా వారు చేరుకున్న ఆ స్థితిలో వారు చూసిన దేవతామూర్తులు, వారు పొందిన జ్ఞానము, వీటిని తెలియజేయడం కోసము, ఈ భూమి మీదకి వాటిని రప్పించడం కోసము వారు పెద్ద పెద్ద అంటే అప్పట్లో రాజులు ఉన్నారు, అలా ప్రజల సహాయంతో కూడా వాళ్ళు దేవాలయాలు అన్ని నిర్మించి ఉన్నారు, గుళ్ళు, దేవాలయాలు అలా. సో అలానే వల్లలార్ కూడా జ్ఞాన సభ అని చెప్పబడే ఈ దేవాలయాన్ని నిర్మించారు. వల్లలార్ తాను దేనిని దర్శించారు అని చూస్తే, తాను మూల చైతన్యమైన అరుట్పెరుం జ్యోతిని దర్శించుకున్నారు. ఆ అరుట్పెరుం జ్యోతి ఎలా ఉంది, ఆ అరుట్పెరుం జ్యోతిని మనం ఎలా పొందాలి అన్నదాన్ని ఆయన తన యొక్క దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్నాడు. సో అలా తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని ప్రజలకు అందివ్వాలి. మరి దీన్ని నిర్మించడానికి ఇంకో మూల కారణం కూడా ఉంది. అది ఏమిటి అని మనం చూస్తే, అంటే అరుట్పెరుం జ్యోతినే నిర్మించమని వల్లలార్కి చెప్తుంది. నువ్వు జ్ఞాన సభను నిర్మించు అని అంటారు. ఎందుకు అంటే, ఇక్కడ జీవులందరూ ఏం చేస్తున్నారు అంటే, పుట్టి పుట్టి సచ్చి సచ్చి పనికిరాని వాళ్ళు అవుతున్నారు.
అలా పుట్టి పుట్టి సచ్చి సచ్చి పనికిరాలు వాళ్ళుగా కాకుండా ఇహలోకంలోనే జీవిస్తూ మరణం లేని మహాజీవితాన్ని పొంది ఆనందాన్ని ఇహలోకంలోనే అంటే పరలోక ఆనందాన్ని ఇహలోకంలోనే పొంది ఆనందంగా జీవించడం కొరకు ఈ జ్ఞాన సభను నిర్మించాలి. అలా ఇహలోకంలో పరలోకాన్ని పొంది ఆనందంగా జీవించడమే ఆత్మలాభము అంటారు. అలా ప్రతి జీవి కూడా ఆత్మలాభము పొందడం కొరకు వాటికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని తెలియజేయడమే ఈ జ్ఞాన సభ. సో ఈ జ్ఞాన సభ అరుట్పెరుం జ్యోతి చెప్పగా వల్లలార్ నిర్మించారు. మరి ఈ జ్ఞాన సభ ఎక్కడ ఉంది అని మనం చూస్తే తమిళనాడులో కడలూర్ డిస్టిక్ వడలూరులో ఉంది. ఈ వడలూరు అన్నది మనకి చిదంబరంకి దగ్గర వస్తుంది, పాండిచ్చేరికి కూడా మనకి దగ్గరే వస్తుంది. ఈ వడలూరులో పార్వతీపురము అన్న ప్రదేశంలో సుమారు 105+ అంటే దానికి పైన ఎంత అన్నది నాకు తెలియదు, సుమారు 105 అన్నది నేను విన్నాను. సో అన్ని ఎకరాల భూమి పార్వతీపురం ప్రజలు స్వామికి దానంగా ఇచ్చేశారు. అంటే స్వామి ఇలా తాను చూసిన ఆ విజన్ ఏదైతే ఉందో దాన్ని ఇహలోకంలో ఇక్కడ నిర్మించడం కొరకు ప్రజలతో చెప్పగా వాళ్ళు వాళ్ళంతటగా ప్రేమతో స్వామికి ఆ స్థలాలను అంటే ఆ ఎకరాల భూములన్నీ కూడా స్వామికి ఇవ్వడం అన్నది జరిగింది. అలా ఇచ్చిన ఆ జ్ఞాన సభ నిర్మాణానికి సుమారు 75,000 అప్పట్లో 75,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని అక్కడ మనం ఇప్పుడైతే మనం ఏం చెప్తాము, ఇంజనీర్స్ అంటాము, ఇల్లు కట్టడానికి ఇంజనీర్లు ఉన్నారు. అప్పుడైతే ఎవరు చేస్తారు దాన్ని, మేస్త్రీలు అంటారు, బిల్డింగ్ కట్టేవారిని. అప్పట్లో మేస్త్రి అన్న పేరు ఒకటే వాడేవాళ్ళం. సో వాళ్ళు వచ్చి ఇంత అవుతుంది అని వాళ్ళు అంచనా వేసి చెప్పారు. అప్పుడు చెప్పగా అక్కడ చూస్తే అప్పట్లో ఎవరి దగ్గర డబ్బులు ఉన్నావు కదా, అందరు కొంచెం తక్కువ డబ్బులే ఉంటది. అప్పుడంతా పావలా అన్నా కూడా ఎంతో మహా డబ్బు అది. సో అక్కడ మనకి అక్కడ సన్మార్గ సభలోని సభ్యులందరూ కూడా చేరి చూసినట్లయితే తలా 50 పైసలు రూపాయి ఇంతదా ఉంది వాళ్ళు షేర్ చేసేది. సో ఏం చేసేది అనుకున్నప్పుడు వల్లలారు ఏం చేశారు, ఒకరోజు వెడల్పు పాత్ర, అది మట్టి పాత్రనా ఇతడి పాత్రనా తెలీదు, కానీ వెడల్పు పాత్ర, ఆ వెడల్పు పాత్రలో నీళ్లు పోసి పైన ఒక తెల్లటి బట్ట కప్పేసి ఆయన సత్విచారము చేస్తూ ఉన్నారు. సత్విచారం ముగిసిన తరువాత ఆ బట్టను తొలగించినప్పుడు అది బంగారమైనది, ఆ నీళ్ళన్నీ బంగారం అయిపోయింది అనమాట. అది హేమసిద్ధి. అప్పుడు వల్లలారు చెప్తారు, ఇది నా ప్రభువు ఇచ్చింది అని చెప్తారు, దైవం ఇచ్చింది. జ్ఞాన సభను నిర్మించమని చెప్పింది దైవమే, అది నిర్మించడానికి కావలసిన ఆ పైకం కూడా దైవమే ఇచ్చింది. అయితే ఆ బంగారాన్ని తీసుకువెళ్ళి అప్పుడు ముంబైలో దాన్ని సేల్ చేసి తీసుకువచ్చి దానితో 1871లో జ్ఞానసభ నిర్మాణాన్ని స్టార్ట్ చేస్తారు. 1872లో ఫినిష్ చేసేస్తారు. జనవరి నెల 25 ఏమో ఫస్ట్ జ్యోతిని దాన్ని వెలిగిస్తారన్నమాట. అక్కడ జ్యోతి దర్శనం లాగా చేయిస్తారు. అక్కడ జ్యోతి దర్శనం దా చేయిస్తారు, లాగా కాదు, జ్యోతి దర్శనం చేయిస్తారు. 25/1/1872లో. ఓకే, అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. అందరూ ఇక్కడ చూసామంటే
చందాలు తీసుకెళ్ళి గుళ్ళు కడతారు, గోపురాలు కడతారు. కానీ వల్లలార్ దైవం దగ్గరే కోరుతాడు, దైవం దగ్గరే పొందుతాడు. అదే ఆయన ఎప్పుడు కోరుకునేది. నేను ఎవ్వరి దగ్గర వెళ్ళి చేతులు చాచను, అలాగే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి లేదు అని చెప్పను. నాకు కావాల్సినంత నువ్వు తప్ప వేరే ఎవ్వరి దగ్గర నువ్వే నాకు ఇవ్వాలి, నీ దగ్గర తప్ప నేను వేరెవరి దగ్గర తీసుకోను అంటాడు వల్లలార్. అది మనం గుర్తుంచుకోవాలి. మనం ప్రతిసారి కూడా మనకు దైవం ఉన్నాడు, మన కోసం ఉన్నాడు, మనకి ఏం కావాలన్నా ఆయనే ఇవ్వగలడు అన్న ఆ నమ్మకము. ఇప్పుడు వల్లలార్ ఎంత స్ట్రాంగ్ గా అనుకుంటుంటే ఆయన కోరుకున్నట్టు అంత అంత పని అన్ని జరుగుతా ఉంది చూడండి. అలా మనం కూడా దైవం పట్ల అంత నమ్మకం కలిగి ఉండాలి. మనం ఏం చేస్తాము, ఏదన్నా కావాలి అంటే ముందు ఫస్ట్ ఏం చేస్తాము, ఎవరినో ఒకరిని పోయి పట్టుకొని అడుగుతా ఉంటాము. అబ్బా మేము చెయ్యాలి బా, కావాలి బా, ఎంత డబ్బులు కావాలి బా, ఇస్తారా బా అని అడుగుతానే ఉంటాం. పోయి ఇతరుల దగ్గర చేతులు చాచుకొని నిలవడం కాదు, దైవం దగ్గర మనం చేతులు చాచాలి. దైవం దగ్గర చేతులు చాచి అడిగినప్పుడు ఆ దైవమే మనకి ఇవ్వగలదు. సో అది మనము గుర్తుంచుకోవాలి. ఓకే. అయితే ఇలా నిర్మించబడ్డ ఆ దేవాలయము మొత్తము మైదానం అనమాట, చుట్టుపక్కల ఖాళీగా ఉంటది. ఎలా ఉంటుందంటే ఆ ఖాళీ స్పేస్, అంటే స్పేస్ అంటారు దాన్ని మనం చెప్పాలంటే ఆ ఖాళీ స్థలాన్ని ఆత్మగా గుర్తిస్తారు. ఆ ఆత్మలోనే దైవం ఉంది, అంటే అరుట్పెరం జ్యోతి ఉంది. కాబట్టి అక్కడ మధ్యలో వల్లలార్ వచ్చి ఆ చుట్టూ ఖాళీ ప్లేసు మధ్యలో దేవాలయం అని చెప్పబడుతున్న జ్ఞాన సభ, సత్య జ్ఞాన సభ. వల్లలార్ అన్నిటికీ కూడా ముందర సత్యం అన్నది జాయిన్ చేస్తారనమాట, పెట్టేస్తున్నారు. ఏమి సంఘం పేరు కూడా సమరస శుద్ధ సన్మార్గ సత్య సంఘం. అలానే సత్య ధర్మశాల అంటే సత్యం అన్నది ఎప్పటికీ మారనిది. సో అలా ఈ జ్ఞాన సభ అన్నది ఎప్పటికీ మారనిది కాబట్టి సత్య జ్ఞాన సభ. అక్కడ ఉన్న ధర్మశాల అంటే జీవకారుణ్యం అన్నది సత్యమైనది, అదిదా ధర్మము. ఏది సత్యమైన ధర్మము అంటే జీవకారుణ్యము, దానిని తెలపడమే అక్కడ ఉన్న ధర్మశాల. అంటే మామూలుగా మనం చూసామంటే భోజనశాల అని పెడతారు, అన్నపూర్ణి ఆలయం అని పెడతారు. ఇలా ఆహారం పెట్టే చోటు వేరు వేరు పెట్టుంటారు, కానీ ఇది వరకు ఎవరు ధర్మశాల అని పెట్టింది లేదు. దాంట్లోనూ వల్లలారు సత్య ధర్మశాల అని పేరు పెట్టుంటారు. అంటే ఎప్పటికీ కూడా మారని ధర్మము జీవకారుణ్యము అన్నది తెలియజేస్తారు. అంటే ధర్మం అంటే ఏంటి, మనం చేయాల్సిన ధర్మము అంటాం కదా, మనం ఫాలో అవ్వాల్సిన విషయం ఏదై ఉందో అది ధర్మము. అయితే జీవకారుణ్యమే మన ధర్మము అని అక్కడ తెలుపుతున్నారు. అలా ప్రతి విషయంలోనూ సత్యము అన్నది ఆయన కలిపి ఉన్నారు. ఓకే. అయితే అలా ఎలా రూపొందించుకున్నారు, దైవం యొక్క అనుగ్రహముతో దైవమే ఇచ్చారన్నమాట. ఆయన ఆ బుక్ ఉంటుంది కదా, మనం లెక్క రాస్తాం కదా, గుళ్ళో కూడా లెక్కలు రాస్తారు, ఈ నెల ఇంత అయింది అంత అయింది అని. ఆ లెక్క రాసే అకౌంట్ బుక్ ఉంది కదా, ఆ అకౌంట్ బుక్ లో దైవం పేరు శివం ఇచ్చినది 75,000 అని రాసి పెట్టున్నారంట వల్లలార్. ఓకే. అయితే ఇక్కడ మొత్తం మైదానం మధ్యలో అంటే జ్ఞానసభ నిర్మాణం, సత్య జ్ఞాన సభ నిర్మాణం ఏర్పడింది. ఇక్కడ మనము దాని యొక్క జ్ఞానం అంటే సత్య జ్ఞాన సభ మొత్తము సన్మార్గంలోని సాధనలు, సన్మార్గం ఏం చెప్తుంది అన్నదన్నీ కూడా ఈ సభ నిర్మాణంలోనే వల్లలార్ చూపించేస్తారు మనకి.
అది ఎలా చూపిస్తున్నారు అంటే సూర్య సూర్య అదే ధర్మశాల అదే సత్యజ్ఞాన సభై కాంచి అక్కడ సంగిలి చెప్పాను కదా అది మనకి చైన్స్ వస్తుంది కదా చైన్స్ కొంచెం చూపివా షేర్ చేయి స్క్రీన్ షాట్ చెయ్యి అంటే అది చూడండి ఇది సత్యజ్ఞాన సభ మొత్తం మైదానం ఉంటది ఇక్కడ చూసామంటే చైన్స్ అన్నమాట బాగా లావుగా మందంగా ఉంటది చైన్స్ ఆ చైన్స్ లైన్ గా మొత్తం ఈ జ్ఞాన సభ చుట్టూ వస్తుందన్నమాట ఈ చైన్ నల్ల బంగారం అని అంటారు అంటే వల్లలార్ నిర్మించి ఇప్పటికి దగ్గర 1872 అంటే 100 అయిపోయింది కదా 100 పైన అయింది 150 సంవత్సరాలు అవుతుంది దగ్గర అంటే ఈ 150 సంవత్సరాలు కూడా ఈ చైన్ అన్నది చినుము పట్టకుండా ఊడిపోకుండా బాగా స్ట్రాంగ్ గా అలానే ఉంది ఇది వచ్చి నల్ల బంగారము అని చెప్తారు దాన్ని యాక్చువల్లీ ఈ చైన్ చూపించండి మా అక్కడ కొంచెం క్లోజప్ పెట్టి చూపిమా ఇంకొంచెం క్లోజప్ పెట్టినావు అయితే అదా చూడు అది ఇగో చూడండి ఇలా వరుసగా రెండు ఇటు వస్తుంది చూడండి చైన్ ఆ చైన్ అన్నమాట ఈ చైన్ గొలుసు అంటాం కదా ఆ గొలుసు కనిపిస్తుందా మీకు కనిపిస్తుందమ్మా అయ్యో దగ్గరికి చూపిస్తున్నాడు సూర్య ఇది మొత్తం 24 వేళ్ళు ఉన్నాయన్నమాట ఎలా ఉంటుందంటే ఓవల్ షేప్ లో ఉంటుంది ఇది ఈ గొలుసు ఎలా ఉంటుందంటే ఈ ముక్కు రంధ్రాలు ఉన్నాయి కదా మనకి ఈ ముక్కు రంధ్రాల్లాగా అది ఇలా ఉంటుంది ఓవల్ షేప్ లో ఉంటది మధ్యలో ఒకటి గీతలాగా ఉంటది చూసేదానికి ముక్కు రంధ్రాల్లాగా అనిపిస్తుందంట ఈ 2 ముక్కు రంధ్రాలు ఉంది కదా అలాగా అనిపిస్తుంది ఇది మొత్తం ఎన్ని ఉన్నాయి అని చూస్తే 24 వేళ్ళు 24 వేళ్ళ సంఖ్యల్లో ఉన్నాయి అంటే ఆ గొలుసులు 24 వేళ్ళు ఉన్నాయి అన్నమాట ఓకే అయితే ఇది ఓవల్ షేప్ లో ఏర్పడి ఉంది ఈ గొలుసు ఓకే ఇది మనకి దేనిని సూచిస్తుంది అని మనం చూసినట్లయితే మన యొక్క ఇంద్రియ సచ్చీలత 4 సచ్చీలతలు చెప్పుకున్నాం మన సన్మార్గంలో 4 సచ్చీలతలు చెప్పుకున్నాం అన్నమాట ఈ 4 సచ్చీలతలు ఇంద్రియ సచ్చీలతలను సూచించేది మనకి ఈ గొలుసు ఈ గొలుసు ఇంకొక దానికి కనెక్ట్ అయి ఉంది అది ఏమిటి అంటే ముక్కుని సూచిస్తుంది ముక్కుని ఎందుకు సూచిస్తుంది అని మనం చూసినట్లయితే మన యొక్క ఇంద్రియ సచ్చీలతలను కరెక్ట్ చేసుకోవడానికి మనకి ఈ శ్వాసతో కనెక్ట్ అయి ఉంది ఎప్పుడైతే మనము ఈ ఇంద్రియాలను కరెక్ట్ చేసుకోవడానికి శ్వాసను కూడా మనము ప్రాక్టీస్ గమనిస్తూ అంటే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి మనము శ్వాస స్పీడ్గా వెళ్ళినప్పుడు మన కంట్రోల్లో మనం ఉండలేము అప్పుడు ఈ ఇంద్రియాలు కూడా మన కంట్రోల్లో ఉండదు ఎప్పుడైతే శ్వాస చిన్నగా చక్కగా నడుస్తుందో అప్పుడు మన యొక్క ఇంద్రియాలు కూడా మన కంట్రోల్లో ఉండడం మనం గమనించగలము అయితే ఇక్కడ ఇంద్రియాలకు ఈ శ్వాసకు కనెక్షన్ ఉంది మనం చూడండి ధ్యానం చేసే వాళ్ళు ధ్యానం చేస్తూ 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 శ్వాసను ఒకసారిగా పైకి తీసుకువెళ్ళిపోయి స్టాండర్డ్ గా ఉంచేస్తారు అప్పుడు వాళ్ళలో శ్వాస ఆడదు అప్పుడు మీరు గమనించినట్లయితే ఈ శరీరము కదలదు వాళ్ళ ఇది నేను అన్ని కూడా నా అనుభవంలో నేను ప్రాక్టికల్ గా పరిశీలించి చెప్తున్నాను మీరు కూడా పరిశీలించి చూడండి
చేతులు కాళ్ళు కదలవు, మాటలు రావు. సమాధి స్థితికి వెళ్ళినప్పుడు మాటలు రావు. మరి శ్వాస ఆడుతా ఉందా అప్పుడు అంటే శ్వాస కూడా ఆడదు. శ్వాస ఒక చోట పోయి బంద్ అయి ఉంటది, సైలెంట్ ఉంటది. మనం ఇక్కడ ఎరుక ఎక్కడ చేరుకుంటుందో శ్వాస కూడా అక్కడే పోయి చేరుకుంటది. ఇది నాకు అనుభవం అయింది కాబట్టి చెప్తున్నాను. అప్పుడు ఎవరన్నా మనల్ని పలకరించినా మాట్లాడలేము. అంటే ఇక్కడ మాట్లాడే ఈ జ్ఞానం ఉంది కదా, అది మాట్లాడదు, గమ్మున సైలెంట్ ఉంటది. అయితే ఈ శ్వాసకి ఇంద్రియాలకి కనెక్షన్ ఉంది. మనం ఇంద్రియ సచ్ఛీలత వల్లలార్ చెప్పినట్లు ఫాలో చేస్తూ మనం దాంట్లో అలా ఇలా వెళ్ళేటప్పుడు, అంటే కొంచెం కోపం వచ్చి అలా వెళ్ళేటప్పుడు కొంచెం మనము శ్వాసను కరెక్ట్ చేసుకున్నట్లయితే ఇది కూడా ఆటోమేటిక్ గా మన కంట్రోల్కి వస్తుంది. ఇది కొంతమంది చెప్పి కూడా ఉన్నారు. మీ కోపం వస్తుందా, మీ శ్వాసను గమనించండి, కోపం శాంతం అవుతుంది. ఓషో కూడా చెప్తాడు, మీరు వెంటనే మీ యొక్క శ్వాస పైకి తిరగండి, మీ కోపం కంట్రోల్ అవుతుంది అని చెప్తారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, గుర్రము పరుగులు తీస్తుంటే పక్కదారికి పడతా ఉంది అన్నప్పుడు పైన కూర్చున్న మనం ఏం చేస్తాము, దాన్ని ఇలా పట్టి, దాని పేరేమంటారు తెలీదు, ఇలా దారం లాగా వస్తుంది, దాన్ని పట్టి ఇలా లాగుతాం కదా, ఆ లాగుతాం చూడండి, ఆ దారం ఏదైతే ఉందో దానికి ఇక్కడ నుంచి పట్టి ఉంటది, అది లాగి దాన్ని పట్టే ఆ పట్టీనే శ్వాసగా మనము గుర్తించుకోవచ్చు. ఎప్పుడైతే మనము మన యొక్క దాన్ని ఇది ఇలా జరుగుతా ఉంది అన్నప్పుడు శ్వాస పక్కకు మన మనసుని తిప్పేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఇంద్రియాలు పరిగెత్తడం ఆగి దాన్ని కంట్రోల్ అవుతుంది. సో అలా దీన్ని సూచించడం కోసము వల్లలార్ ఇంద్రియ సచ్ఛీలతకు మనకి ఈ గొలుసుని పెట్టి ఉన్నారు. ఓకే, ఫస్ట్ సచ్ఛీలత ఏమిటి, ఇంద్రియ సచ్ఛీలత, అది చూపిస్తుంది. రెండవ సచ్ఛీలత ఏమిటి అంటే, అక్కడ పొడవటి కమ్మీలు ఉంటాయి. సూర్య మళ్ళీ చూపించు మా దాన్ని, నన్న జ్ఞానసభ చూపించు. ఉన్నాడు పెడతాడు. దాని చుట్టూ కమ్మీలు కనిపిస్తాయి. ఇవన్నీ మీరు వినండి చక్కగా. మనము దర్శనానికి మే నెల వెళ్తున్నాము, మీరందరు దగ్గర నుండి ఏదేదని మీరు కనబెట్టి మీరే చెప్పుకోవాలి. ఇది అని చెప్పాలి, ఎందుకంటే నాకు టైం లేదు అప్పుడు వచ్చి చెప్పడానికి. అందువల్ల ముందుగానే మీకు ఇప్పుడు చెప్తున్నాను. దీన్ని తిరిగి గమనంలో పెట్టుకోండి. ఓకే, సూర్య ఉన్నావా? మళ్ళీ పెట్టు, పెట్టు, అదే పెట్టు, జ్ఞానసభనే పెట్టు నన్న. జ్ఞానసభ పెట్టు. దాంట్లో పొడవటి కమ్మిలు ఉంటుంది, చూసినావు కదా, నువ్వు వచ్చిండావు కదా, ఆ కమ్మిలను చూపించు. అంటే ఫస్ట్ ప్రహారంలో మనకి, అంటే ముందరకు పక్కన జ్ఞానసభలో ముందర పక్కన మనకి ఈ గొలుసులు ఉంటాయి. గొలుసులకి పక్కనే కమ్మి ఉంటుంది, పొడవటిగా మనకి కమ్మీలు ఉంటాయి. అది చూడండి, ఈ కమ్మీలు ఉంటాయి. దీనికి అవతల, అంటే ఈ గోడకు అవతల, ఆ గోడకు అవతల ఏమి అంటే కరణ సచ్ఛీలత అన్నమాట. ఓకే, ఇంద్రియ సచ్ఛీలతను మనం కరెక్ట్ చేసుకున్న తరువాత అక్కడ పక్కనే కరణ సచ్ఛీలత అన్నది ఆ ప్రహారం అన్నమాట. ఆ ప్రహారం అయితే అక్కడ కరణ సచ్ఛీలత అన్నప్పుడు మనకి ఏమేమి ఉంది, కరణాన్ని శుద్ధం చేసుకోవడంలో అరిషడ్ వర్గాలు ఉన్నాయి. సో అవన్నీ దాటడం ఎలా అన్నప్పుడు అవతలికి వెళ్ళడానికి ఇవన్నీ చూసారంటే కమ్మిల్లాగా ఉంటాయి, పొడవటి కమ్మిలు. అంటే ఇవన్నీ ఎంత షార్ప్ గా ఉన్నాయో ఆ కమ్మిల్లాగానే మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటిని ఎప్పుడైతే మనం గెలుస్తామో, వీటన్నిటిని గెలవడం కాదు, మన ఆధీనంలోకి తీసుకొని వచ్చేస్తామో అప్పుడు అవతలకి మనం వెళ్తాము. కరణ సచ్ఛీలతను మనము ఏం చెప్తున్నాము, ఆధీనంలోకి వచ్చేసినాం. అది కూడా సచ్ఛీలత కూడా మనకి కరెక్ట్ అయిందని అర్థం. ఎప్పుడైతే మనం అక్కడికి వస్తున్నామో అప్పుడు ఆ లైన్ మొత్తము కరణ సచ్ఛీలత క్లీన్ అయిపోతుంది. మనసులో ఉన్న అరిషడ్ వర్గాలు అంటారు అదే. తర్వాత బిలీవ్ సిస్టమ్ పోతుంది. మళ్ళీ వేరే ఏముంది, మన యొక్క ద్వేషాలు అన్ని తొలగాలి,
ఇవన్నీ తొలగించుకోవడం కోసము ఇన్ని కమ్మీలు ఉన్నాయి చూడండి. అంటే అన్ని రకాలైన ద్వేషాలు ఉన్నాయి మన దగ్గర, అన్ని రకాలైన కోపాలు ఉన్నాయి మన దగ్గర, అన్ని రకాలైన ఆ ఏంది జిగుప్ష ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఇవన్నమాట. ఎన్ని కమ్మీలు ఉన్నాయి చూడండి. అవన్నీ మీరు ఇంద్రియ సచ్చీలత అయినాక వాటన్నిటిని దాటితేనే అవతల వెళ్తారు. అప్పుడు మీ మనసు ఎలా అవుతుందంటే అక్కడ పక్కనే మీకు సాఫ్ట్ గా ఉంటుంది, నడుచు వెళ్ళడానికి మంచిగా ఉంటది. అలా మీ మనసు ఎప్పుడు మొత్తం క్లీన్ అవుతుందో అప్పుడు అన్ని కూడా సాఫ్ అవుతుంది, మంచిగా జరుగుతుంది. ఆ తరువాత నెక్స్ట్ ఇంకోటి ఏముందంటే జీవ సచ్చీలత. అది లోపలికి మీరు చూస్తున్నారు కదా, దాని లోపల అది రౌండ్ రౌండ్ ఆర్చ్ ఉన్నాయా, దానికి లోపల అన్నమాట. అది లోపలికి. అలా మీరు లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుంది అంటే 8 ద్వారాలు ఉన్నాయి, మళ్ళీ 16 కిటికీలు ఉంటాయి, అంతే అనుకుంటా. ఒకసారి ఉండండి. జీవ సచ్చీలత దాన్ని సూచిస్తుంది అది. ఓకే. మొత్తం వచ్చి 16 కాదు. ఇది మొత్తం మనకి ఎన్ని వస్తాయంటే 25 వస్తుంది. 16 + 8, 16 + 8 ఎంత అవుతుంది? 10, 24 కదా. 24 కదబా. 24. ఎస్, 24. అవును, 24. లెక్క కొంచెం పొరపాటైంది. 24. ఈ 24 అన్నది ఏమిటి అంటే ఈ జీవుడు పుట్టడానికి ముందు 24 ఇది ఉంది కదా మనకి, అరే రే రే తత్వాలు. దాంట్లో ఆత్మతత్వాలైన 24 తత్వాలు తీసుకొనే జీవుడిగా జన్మిస్తాడు. తిరిగి వాడు ఆ 24 తత్వాలు ఏమిటి తెలుసుకొని ఆ 24 తత్వాలను తన వశం చేసుకోవాలి. అవి వాటిని ఆత్మతత్వాలు అంటారు. ఆత్మతత్వాలు 24 మనకి తెలుసు, ఇంతకు ముందే చూసాం మనం. ఆత్మతత్వాల గురించి తెలుసుకున్నప్పుడు అంటే 36 తత్వాల గురించి తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నాం. అది ఏమిటి అంటే గుర్తుందనుకుంటా మీకు, మన జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, తరువాత జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తరువాత చెప్తారా ఎవరన్నా? చెప్తారా? ఆత్మతత్వాలు ఇక్కడ ఉంది, చెప్పండి. చెప్పగలరా ఎవరన్నా? వచ్చిన వాళ్ళు, మన వాళ్ళు, ఇంతకుముందు విన్న వాళ్ళు చెప్తాను వినండి. అంటే పంచభూతాలు 5, పంచ జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచ తన్మాత్రలు 5. చూడండి, పంచభూతాలు 5, పంచ తన్మాత్రలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతర్కరణములు 4. ఇవి 24. ఈ 24 వచ్చి ఆ తలుపులు 8 తలుపులను 16 కిటికీలను మనకి సూచిస్తుంది. సో ఇది వచ్చి మనము దాటాలి. ఇది వచ్చి మనము 36 తత్వాలలో మాట్లాడుకున్నాము. ఆ 36 తత్వాలలో వీటి గురించి మనం తెలుసుకున్నాము. అంటే మన యొక్క జ్ఞానేంద్రియం ఎలా పనిచేస్తుంది, దాని యొక్క ఇది ఎలా మనకి తగ్గిపోతుంది, తగ్గిపోయిన దాన్ని మళ్ళీ మనం ఎలా పెంచుకోవాలి, మన అంటే మనకి వయసు అయితా ఉంది కదా, ఈ వయసు అయితా ఉంది, ఈ వయసు అవ్వడం ఎలా మార్చుకోవాలి అన్నది మనం చేస్తామన్నమాట. వల్ల మెయిన్ గా ఆత్మలాభం అంటే ఇదే కదా చెప్తున్నారు. ఏది ఉండకూడదు మనకి, ఈ 6th సెన్స్ పొందిన నాకు ఈ ప్రపంచములో జీవులు పొందుతున్న దుఃఖము, రోగము, ముసలితనము, భయము, మరణము వీటిని
తొలగించుకొని మరణము లేని మహాజీవితాన్ని నేను జీవించవలను అని సంకల్పించి ఆ సంకల్పాన్ని దైవం దగ్గర ప్రార్థనగా పెడతారు వాళ్ళలో. సో అలా ఈ ఆత్మతత్వాలు ఉన్నాయి కదా, ఇవి వచ్చి న్యాచురల్ గా ఎలా మారుతా ఉంది, దాన్ని మారకుండా ఎలా మార్చుకోవాలి అన్న జ్ఞానాన్ని మనకి అక్కడ నేర్పిస్తారనమాట. అయితే అక్కడి నుంచి మనము నెక్స్ట్ లోపలికి వెళ్తాం. లోపల వచ్చి ఎవరు ఎంట్రీ ఉండరు, కానీ లోపల ఉంది, యువతల గోడ కట్టుంటారు. ఆ లోపల సైడు అది ఆత్మ సచ్చీలత అన్నమాట. ఆత్మ సచ్చీలతలో ఆత్మ వచ్చి ఒక్కటై ఉంటారు, అంతటా తానై ఉంటారు. అలాంటి స్థితి లోపల ఉంటుంది. అంటే అక్కడ మనం ఏం చెప్పాము, ఆత్మ యొక్క సచ్చీలత ఏమిటి, ఆత్మ సహోదరత్వ భావము. అంటే అందరూ మనమే, నేనే అన్నయ్య ఉన్నాను, అందరూ నాలో నుంచి నా సహోదరులే, మనం అందరూ ఒక దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళం అన్న భావము అక్కడ ఉంటుంది. సో అక్కడ ఆ రౌండ్ ఏదైతే ఉందో ఆత్మస్థితి, దానికి నెక్స్ట్ ఏమంటే అదిదా వచ్చి ఆత్మాకాశము అంటారు. ఆ ఆత్మాకాశంలో అన్ని ఆత్మలు ఉంటాయి. దీన్ని మనం తెలుసుకోవాలంటే బ్రహ్మకుమారిస్ వాళ్ళు పెట్టుంటారు, చూస్తుంటారు కదా, మధ్యలో జ్యోతి ఉంటుంది, చుట్టూ ఆత్మలు ఉంటాయి, చిన్నవి ఉంటాయి. దానినే మనము ఏమి అంటామంటే మా ఇల్లు అని అంటారు. మన ఇంటికి పోయి చేరుకోవాలి అంటారు. దానిని ఇల్లు అని చెప్తాం ఆ స్థలాన్ని. ఓకే, అయితే అక్కడ చేరుకోవడం అన్నది ఏమిటి అని వల్లలారు చెప్తారు అంటే అది దైవం యొక్క పాదము. అంటే అది ఆనంద స్థితి. ఆత్మస్థితి ఏం స్థితి, ఆనంద స్థితి. ఆనందం అన్నది పాదము, అది ఆనందము. ఆనందము తర్వాత ఇంకో రెండు ఉంది, చిత్తు ఉంది, సత్తు ఉంది. ఈ ఏమిటి అంటే దైవం యొక్క ఆ యొక్క పూర్తి రూపం అన్నమాట. నడు అంటారు చిత్తుని, నడు మీన్స్ మధ్య భాగం. ఓకే, సత్ అంటే శిఖరం, సత్ చిత్ ఆనందము, పాదం వచ్చి ఆనందం. మనం అందరము కూడా పాదం దగ్గర పోయి చేరుతున్నాము, అదే పూర్తి జ్ఞానము, అదే అనుకుంటున్నాము. కానీ మనం ఇంకా చిత్తు పొందలేదు, సత్తు పొందలేదు. అవి రెండు ఎలా పొందేది అన్నది వల్లలార్ మనం అక్కడ చేరుకున్నాక, అంటే ఆత్మస్థితిని చేరుకున్నాక ఆ స్థితిలో నుంచి మనకి ఆ చిత్ సత్తులను నేర్పిస్తారు. ఓకే, ఇది మనకి సన్మార్గములో మనకి చెప్పి ఉన్న 4 సచ్చీలతలను వల్లలార్ ఈ విధంగా జ్ఞాన సభలో మనకి చూపిస్తున్నారు. ఓకేనా, అర్థమైందా మీకు? అరుట్పెరుం జ్యోతి ఎవరన్నా చెప్పండి అమ్మా. సూర్య అన్మ్యూట్ చేయించుమా. మోహిని మేడం అర్థమైందా మేడం? ఓకేనా? ఓకే మేడం, అర్థమైంది. ఓకే, అర్థమైంది కదా? ఓకే ఓకే, అర్థమైంది. అంటే మిగిలిన దేవాలయాలన్నీ వచ్చి ఎలా నిర్మించుంటారు, గుళ్ళు అన్ని చూసామంటే ఒక దేవతామూర్తిని వాళ్ళు వాళ్ళ ధ్యానంలో వాళ్ళు చూస్తుంటారు. ఆ దేవతామూర్తికి సంబంధించిన పూజా విధానము, రూపము, మంత్రము, మరి ఆ దేవాలయ నిర్మాణం ఎలా ఉండాలి, వీటినంతా వాళ్ళు చేసి దాన్ని పెట్టి ప్రజలకు దాన్ని అందిస్తారు. ఓకే,
అంటే అది ఎందుకు అందిస్తున్నారు అంటే వాళ్ళ యొక్క అంటే ఎంతో కొంత సాక్షాత్తు అరుట్పెరం జ్యోతి నుంచి పొందే అనుగ్రహం కంటే ఎంతో కొంతన్నా పొందుతారు. తాను పొందిన ఆ సంతోషము వీరు కూడా పొందుతారు అన్న భావంతో ఇది వరకు నిర్మించారు. కానీ వల్లలార్ దైవ స్థితిని పొందారు. ఆ స్థితిని మనమందరూ కూడా పొందాలి, జీవులందరూ కూడా ఆ స్థితిని పొందాలి అని దానికి మనము చేయవలసిన ఆ సాధనలు ఏమిటి, ఆ సాధన ఎలాంటిది, దాన్ని ఎలా ఫాలో అయితే మనము ఆ దైవాన్ని చేరుతాము, దైవానుగ్రహముతో దైవంగా మారగలము అన్నదాన్ని ఈ జ్ఞాన సభలో, సత్య జ్ఞాన సభలో మనకి చూపిస్తున్నారు. ఓకే, దీంట్లో ఏదన్నా డౌట్ ఉందా మీకు? ఏం లేదు మేడం. ఓకే, అర్థమైంది కదా? అర్థమైంది అర్థమైంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇది మనకు ఆకారం చూసినామంటే అష్టకోణ ఆకారంలో ఉంటుంది. మీరు చూడండి, ఆ గోపురము 8 పక్కల ఉంటుంది. మనకి స్క్వేర్ తెలుసు, స్క్వేర్ అంటే ఇలా ఉంటుంది, 4 మూలలు వస్తాయి. ఇది 8 మూలలు వస్తాయి అన్నమాట. మనం ముగ్గులు కూడా వేస్తాం కదా, 8 మూలల ముగ్గు ఇట్లా వేస్తాం. అలాగా ఇది 8 మూలలు వస్తుంది దీని ఆకారం. ఓకే, ఎందుకు ఇలాంటి ఆకారంలో వల్లలారు నిర్మించి ఉన్నారు అన్నది మనం చూస్తాం. ఇది ఎందుకు అలా ఉంది అంటే ఈ షేప్ కి ఒక విశేషత ఉంది. అది ఏమిటి అంటే ప్రపంచమంతటా ఎక్కడెక్కడ జ్ఞానము ఎక్కువగా వికసిస్తూ ఉంటుందో అలాంటి విశేషము కలిగిన దేవాలయాలన్నీ కూడా ఇలానే 8 మూలలు కలిగి ఉండే ఆకారం అన్నమాట. అంటే అష్టకోణము అంటామన్నమాట. ఈ అష్టకోణములో నిర్మించబడి ఉన్నది అని చెప్తారు. ఉదాహరణకి బుద్ధుడి యొక్క పెద్ద ఆలయం ఒకటి ఉంది జపాన్లో. అది 1400 సంవత్సరాలకి ముందు కట్టి ఉన్నారన్నమాట. అది మొత్తం చెక్కతోనే ఉంటుంది. అది కూడా వచ్చి ఈ అష్ట కోణంతోనే నిర్మించబడి ఉంది అని తెలిపి ఉన్నారు. అది వచ్చి మహాజ్ఞానం పొందడానికి ఆ యొక్క దేవాలయము ఉంది అని చెప్తారు. మహాజ్ఞానం అంటేనే దైవాన్ని తెలుసుకోవడము. ఓకే, అది అన్నమాట. అక్కడ ఉండే హాల్ని ఏమంటారంటే, అంటే లోపల అష్టకోణం లోపల, ఆ బిల్డింగ్ లోపల, ఆ దేవాలయం లోపల ఉండే హాల్ని హాల్ ఆఫ్ విజన్ అంటారండి. ఓకే, అలానే దైవం ఒక్కడే అని చెప్పే మతాలు అవి కూడా ఒక 3 చెప్తారు. అది ప్రపంచ మతాలలో ముఖ్యమైన మతాలుగా 3 ఉన్నాయి. అవి ఏమిటి అని మనము చూస్తాం. ఓకే, అవి ఏమిటి అంటే 3 మతాలు వాళ్ళు క్రిస్తువులు, ఇస్లామీయులు, యూదులు అన్నమాట. ఓకే, వీళ్ళు కూడా వారి యొక్క ముఖ్యమైన స్థలము ఏది ఉంది అంటే వాళ్ళు జెరూసలేం వినుండారు కదా, జెరూసలేంలో మాస్క్ ఒకటి ఉంది. ఆ మాస్క్ లో అది వచ్చి చర్చ్ గాను మాస్క్ గాను యూదులు వాళ్ళ యొక్క స్థలంగాను భావిస్తూ వాళ్ళు ఇంకా కూడా ఇది మాది మాది అని పోరాటం చేస్తున్నారు. ఆ మాస్క్ ఎలా నిర్మితమై ఉంది అంటే 8 మూలలు ఉన్నాయి వాటికి. అంటే
అష్టకోణంలో నిర్మించబడి ఉంది. ఆ అష్టకోణం దీంట్లో ఒక కథ చెప్పారు ఒక అయ్య. అంటే జరిగింది బైబిల్ అంటే ఆ మహమ్మద్ ప్రవక్త ఆయన తెలియజేస్తుండారు. ఇస్లామీయ మతంకి ఆ జెరూసలేంలో ఉన్న ఆ అష్ట కోణంతో కూడుకున్న ఆ మసూది ఉంది కదా, మాస్కు, అది ఎంత ముఖ్యము అంటే ఆయన ఎప్పుడు మాస్క్ లో పడుకోడు. ఒకరోజు ఆయనకి ఏమో తెలియని మైకం, నిద్ర వస్తా ఉంటే ఇంకా ఆ రోజు రాత్రి అక్కడే ఉండిపోతామని ఆడే పడుకుంటున్నాడు. ఆయన పడుకున్న తరువాత దేవదూత ఒకరు వచ్చి ఆయన్ని తీసుకొని పోతారనమాట. అంటే ఆయన వచ్చి లేపుతారు. ఫస్ట్ ఆయన లేసిందే ఆయన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తారు అంటే బురాక్ అనే ఒక బండిలో ఆయన్ని తీసుకొని ఒక ప్రకాశమైన చోటకు తీసుకెళ్తున్నాడు అనమాట. పైకి పరలోకంలోకి తీసుకెళ్తున్నాడు. అలా తీసుకెళ్లి ఒక చోట వదిలాడనమాట. ఆ ప్రాంతం అంతా దిగిందే ఆ దైవం ఉన్న ప్రాంతంగా ఆయన ఫీల్ అవుతున్నాడు. అంటే ఆనంద స్థితి వచ్చేస్తుంది ఆయన, పూర్తి ఆనంద స్థితి, పూర్ణ ఆనందం అంటాం కదా, ఆ పూర్ణ ఆనంద స్థితి. అయితే దైవం ఇక్కడే ఉన్నాడా అని అలా వెతికేటప్పుడు ఒక పెద్ద మేడ కనిపించిందని. ఆ మేడను చూసి మేడను ఎక్కుతాడనమాట. 8 మెట్లు ఉన్నాయంట ఆ మేడకి. ఆ 8 మెట్లు ఎక్కి పైనుంచి పోయి చూడగా మహాకాంతి, మహా వెలుగు జ్వలిస్తూ కనిపిస్తుందంట ఆయనకి. అంత ప్రకాశాన్ని చూస్తాడనమాట. అలా దైవాన్ని ఆయన వెలుగుగా, మహాప్రకాశమైన, దివ్యత్వమైన, కరుణామయమైన జ్యోతిగా ఆయన దర్శించాడు. సో అందుకే మహమ్మదీయులు కూడా జ్యోతి, వెలుగుని వాళ్ళు దైవమే అంటారు. ఓకే, క్రైస్తవులకి కూడా ఆ ప్లేస్ ఎందుకు ముఖ్యము అంటున్నారంటే యేసు ప్రభువు ఆయన్ని సిలువ వేసింది అక్కడే, ఆయన తిరిగి లేచినది కూడా అక్కడే, కాబట్టి ఆ స్థలాన్ని ముఖ్యంగా చెప్తారు. అలా యూదులు ఉన్నారు. యూదులు వచ్చి వాళ్ళు దైవము వాళ్ళకి ఇచ్చిన స్థలముగా ఆ మస్టుని చెప్తారు. అప్పట్లో ఆయన సాలమన్ అన్న ఆయన ఆ మస్యుని వాళ్ళ కోసము నిర్మించిచ్చారు. ఆ బిల్డింగ్ అంటే అష్టమూలలతో కూడుకున్న ఆ ప్రాంత ఆ బిల్డింగ్ వాళ్ళ కోసం నిర్మించబడింది అని వాళ్ళు చెప్తారు. ఆయన ఎవరు అని చెప్పామంటే సాలమన్ అన్న అతను యూదులను రోమ్ సామ్రాజ్యంలో నుండి కాపాడి వారిని ఇక్కడికి చేర్చి ఆ స్థలంలో ఉండాలి, వీళ్ళందరూ నివసించమని వాళ్ళకి ఇచ్చినట్లుగా వాళ్ళు చెప్తారు. కావున ఇప్పటికీ కూడా అది చాలా పవిత్రమైన ప్లేస్ అన్నమాట. ఆ మస్కు కూడా చాలా పవిత్రమైనదిగా, అది నాది 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 అని ఈ ముగ్గురు పోరాడుతున్నారు. అంటే దీని నుంచి మనకి తెలియబడేది ఏమిటి అంటే ఇన్ఫినిట్ అని చెప్పబడే, అంటే ఏమంటాం మనము, అబండెన్స్, ఇన్ఫినిట్, అంతులేని ఆ దైవత్వము, దాని యొక్క ఆ యొక్క ఇది ఉనికి ఎలా మనకి తెలియవస్తుంది అంటే ఈ అష్టకోణం ఉన్న ఆ స్థలంలో దాని ఉనికి మనకి కనెక్ట్ అవుతుంది అన్న దాన్ని మనకి ఇవి సూచిస్తుంది. అందుకే వల్లలార్ మనకి దైవం అరుట్పెరం జ్యోతి, జగజ్యోతిగా చూశాడు వల్లలార్. అంటే వెలుగే దైవమై ఉంది, ఆ వెలుగే జ్ఞానమై ఉంది, ఆ వెలుగే కరుణై ఉంది అన్నది మనకి తెలియజేస్తూ ఉన్నారు వల్లలార్. సో ఆ ఇన్ఫినిట్ ను మనకి తెలియజేయడం కోసమే ఈ
షేప్ లో మనకి కట్టారనమాట. తరువాత చూసామంటే లోపల పెద్ద పెద్ద స్తంభాలు. టైం అయిపోయినట్టుందే. 10 అయింది. ఓకే, నెక్స్ట్ వీక్ చూస్తాము. టైం అయిపోయింది. చాలు నన్న వీడియో అయిపోయింది. 10 అయిపోయింది సూర్య. నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాం. ఇంకా లోపల చాలా ఉన్నాయి, వాటి వివరణ అంతా నెక్స్ట్ వీక్ లో కంటిన్యూ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అరుట్పెరుం జ్యోతి, తని పెరుం కరుణை, అరుణ పెరుం జ్యోతి. థ్యాంక్ యూ మేడం.